అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా విద్యకి సంబంధించిన విషయాలలో చాలా బిజీగా ఉంటున్నారు. దాంతోపాటుగా విద్యకి సంబంధించి చదవడం మాత్రమే కాకుండా ఈ సమయంలో వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ సమయం. అంటే ధైర్యాన్ని కోల్పోకుండా నమ్మకంతో వాళ్ళకి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి చదవడం వేరు, చదివింది చక్కగా ప్రజెంట్ చేయడం వేరు. ఈ రెండు కూడా చాలా వేరు. పిల్లలందరూ చదువుతారు ఖచ్చితంగా, చదవరని కాదు. కానీ రాత నైపుణ్యాలను పెంచుకోవాలి. చదివింది 1-4 సార్లు మననం చేసుకోవాలి. మననం చేసుకుంది రాయగలగాలి. దస్తూరి బాగుండాలి. ఇవన్నీ ప్రాక్టీస్ అనేది స్కూల్లో చేయిస్తూ ఉంటారు, కాలేజీల్లోనూ అన్నీ వాళ్ళ పరంగా వాళ్ళు చూసుకుంటూ పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కేవలం విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో కానీ, వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న విధానంలో కానీ స్కూల్లో కాలేజీలో ఉపాధ్యాయులతో పాటుగా, ఉపాధ్యాయుల కన్నా కూడా ఎక్కువ వాళ్ళు సమయాన్ని గడిపేది కూడా ఇంట్లో కూడా కనుక తల్లిదండ్రులకు కూడా చాలా ఎక్కువ దీంట్లో పాత్ర అనేది ఉంటుంది. అంటే రోల్ ఆఫ్ పేరెంట్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అన్నది ఒకటే కాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రధాన పాత్ర విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి ముఖ్యంగా పరీక్షా కాలంలో వాళ్ళతో పాటు సమానంగా టెన్షన్ పడేది కూడా తల్లిదండ్రులే. ప్రతిరోజు పరీక్షల కంటే ముందు వీళ్ళ యొక్క ప్రణాళికలు మార్చుకుంటూ వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ముందుకెడుతున్నప్పుడు కొన్ని తల్లిదండ్రులు అవాయిడ్ చేయవలసినవి, కొన్ని చేయవలసినవి ఎలా చేసుకుంటూ వెళ్తే పిల్లలకి వాళ్ళకి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, ధైర్యం అనేది ఏర్పడుతుంది అన్న విషయంలో ఎవరి పాత్రల్లో వాళ్ళు ఏమేం చేయాలన్న విషయాలు కొన్ని వాళ్ళ కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల మీద వాళ్ళకి చాలా విశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి కూడా. అలాగే పిల్లల క్యాలిబర్ తల్లిదండ్రులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అంటే వాళ్ళకి తెలుసు. కొందరు పిల్లలు సహజంగానే ఏం చేస్తారంటే వాళ్ళు చాలా బాగా చదవగలరు, కానీ ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, నెగ్లిజెన్స్ అనేది ఒకటి, తర్వాత పోన్లే తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసే పద్ధతి ఒకటి పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. సరే ఇవాళ కాదులేమ్మా, రేపు చదువుతానులే, సరే ఇది నాకు ఆల్రెడీ వచ్చిందేనమ్మా, నేను రాసేయగలను అనుకుంటారు. పరీక్ష దాకా వెళ్ళిన తర్వాత సరిగ్గా వాళ్ళు అక్కడ ప్రజెంటేషన్ చేయలేరు. వచ్చామంటారు, నేను అన్నీ కరెక్ట్గా రాశాను, 100కి 100 వస్తాయి అనుకుంటారు. కానీ వచ్చిన తర్వాత మార్కుల్లో అది తేడాలు రావడం అనేది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దానికి గల కారణాలు, వీలైనంతవరకు దాన్ని ఎలా అధిగమించడాన్ని మనం చేసే ప్రయత్నాలు అనేవి కూడా కొన్ని చూసుకున్నట్లయితే సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల విషయంలో వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ముఖ్యంగా, అంటే సంవత్సరం అంతా ఒక వేరు, ముఖ్యంగా ఇంక ఎగ్జామ్ దగ్గర పడుతుందనగా చాలా ఎక్కువ టూ మచ్గా అడ్వైజులు ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. అంటే ఇలా కాదు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇది కాదు కదా, నువ్వు ఇలా ఈ యొక్క ఎగ్జామ్కి ఈ ప్రశ్న వస్తే నువ్వు ఇలా రాయాలి అన్న విషయంలో అవసరం ఉన్నదానికంటే కూడా వాళ్ళ యాంగ్జైటీతో తల్లిదండ్రులు కొంచెం ఎక్కువ సలహాలు ఇవ్వడం వల్ల కూడా పిల్లలకు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి టూ మచ్గా అడ్వైజ్ ఇచ్చే విషయంలో కొంత ఆగి జాగ్రత్తగా ఆలోచించి ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతున్న విధానంలో యాజ్ ఎ పేరెంట్స్గా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అడ్వైజుల విషయంలో ఇది ఉండదు. తర్వాత ఇంకొక విధానంలో ఏం చేస్తారంటే ఆ విషయాన్ని అవాయిడ్ చేయాలి. ఇక రెండోది ఏంటంటే పిల్లల్ని మామూలుగా అంటే వాళ్ళకుండే విధానంలో ఎక్కువగా కంపేర్ చేసిన, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే కంపారిజన్లో మామూలుగానే అవతల వాడు రాత బాగుందిరా, నువ్వు కూడా కొంచెం అందంగా రాస్తే బాగుంటుంది కదా, లేకపోతే వాడు చాలా చక్కగా ఇదేంటి బాగా మార్కులు వచ్చాయి, నువ్వు అంతకంటే తెలివైన వాడు కదా, నువ్వెందుకు రాయలేవు, ఇలా ఏదన్నా పోలికా విధానంగా చెప్పినా కూడా పిల్లలకి డిస్కరేజ్మెంట్, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు కంపారిజన్ను లేకపోతే వాళ్ళని డిస్కరేజ్గా మాట్లాడే కన్నా మంచి ఫీడ్బ్యాక్, అంటే మంచి ఎంకరేజ్మెంట్ అనే ఫీడ్బ్యాక్లా, నేను లేదు నువ్వు చాలా బాగా రాస్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చక్కగా బ్రెయిన్ పెట్టా ఉంటే మంచిగా అన్నట్టుగా కొంచెం ఎంకరేజ్మెంట్గా, ధైర్యం చెప్పినట్టుగా చేసుకునే విధంగా ఉండడం. అలాగే వీటికంటే కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వ్యక్తికి కావాల్సింది ఆహారం, తర్వాత విశ్రాంతి. విద్యార్థులందరూ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ రాగానే పూర్తి స్థాయిలో తిండిని అవాయిడ్ చేసేస్తారు, సరిగ్గా తినరు. ఏది అందుబాటులో ఉంటే తినేయడమో, లేకపోతే జంక్ ఫుడ్ లాంటిదో, లేకపోతే అదే పనిగా టీ కాఫీలు వాటి మీద ఉండడమో, లేకపోతే అసలు పూర్తిగా నేను ఇప్పుడు తిన్నాను ఎగ్జామ్ అయిన తర్వాత తింటా. సమయానికి వాళ్ళు తింటున్నారా లేదా, సమయానికి విశ్రాంతి తీసుకుంటున్నారా లేదా,
దృష్టి దాని మీద ఉందా లేదా అన్న విషయాల్లో. అలాగే కొంతమంది చాలా ఓవర్ యాంగ్జైటీ అయిపోతూ ఉంటారు పిల్లలు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే నెర్వస్నెస్ వచ్చేస్తుంది. అలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళలోంచి అవుట్కమ్ అంటే దేనికి భయపడుతున్నావు, దేనికి బాధపడుతున్నావు అని ఒక గైడెన్స్ లాగా ధైర్యం చెప్తూ తల్లిదండ్రులు, ఏం లేదు నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయగలవు, నీకు వచ్చిన అన్నాన్ని అన్నట్టుగా ప్యాంపరింగ్ అంటే జాగ్రత్తగా మాట్లాడుతూ వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఉన్నట్టుగా చేయడం అనేది వల్ల కూడా వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అదొకటి చేయడం అనేది కూడా తల్లిదండ్రులు వీళ్ళ ఆహారం విషయంలో, నిద్ర విషయంలో, రెస్ట్ విషయంలో, ఎంకరేజ్మెంట్ విషయంలో, అలాగే దాంతోపాటుగా కంపారిజన్ విషయంలో, తర్వాత అడ్వైజులు ఇచ్చే విషయంలో, ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటివి కాకుండా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటే అవతల వ్యక్తి క్యాలిబర్ బట్టి వాళ్ళు చేయగలరు తప్ప మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి వీలైనంతవరకు కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్తో కూడా కొంత ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ బట్టి కూడా పెంచవచ్చు, అది వేరే సంగతి. కానీ దానివల్ల కూడా వీళ్ళకి ఒక భయం అనేది ఏర్పడిపోతుంది పిల్లలకి. అమ్మో వాళ్ళు అనుకున్న స్థాయిలో నేను ప్రజెంటేషన్ చేయగలనా లేదా, అమ్మో అలా అన్నారు నాకు ఇంట్లో, నేను కనుక అలా చేయలేం. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే పేరెంట్కి స్టూడెంట్కి ఉండే బాండ్ అంటే తల్లిదండ్రులతో పిల్లలకి ఈ విషయాల్లో ఎప్పుడైతే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లాడిని ఎంకరేజ్ చేస్తూ సమయానికి ఫుడ్ విషయంలో అన్ని విషయాల్లో ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళడం బట్టి పిల్లవాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ధైర్యంగా వాడు చెప్పాల్సింది చెప్తాడు, చక్కగా రాయగలుగుతాడు, నైపుణ్యాలు పెరుగుతాయి. తర్వాత చక్కటి విధానంలో తను ఆల్రౌండ్ డెవలప్మెంట్ మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా ఏర్పడతాయి. చాలా ధైర్యంగా చక్కటి ఫలితాలు తెచ్చుకోవడానికి తల్లిదండ్రులతో మంచి బాండ్ అనేది పిల్లవాడికి ఫస్ట్ ఇంట్లోనే కదా ఆ రకంగా ఏర్పడాలి. అలాగే వాడికి చక్కటి అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేయాలి. ఇలాంటి వాతావరణంలో చెబితే బాగుంటుంది. వాడికి కొంచెం మెడిటేషన్ లాంటిది, వాడికి కామ్నెస్ అనేది కుటుంబంలో ఏర్పరచడం అనేది, వాడి ముందు గట్టిగా మాట్లాడుకోకుండా వీళ్ళంతవరకు చక్కటి మంచి మంద్రమైన సంగీతం స్మాల్గా పెట్టడం, అలాగే ఓం లాంటివి, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది టెన్షన్లెస్గా ఉండి రిలాక్స్డ్గా ఉండి సరైన ఫుడ్ తిని బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగి ఓకే నేను చదవగలనని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాడికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో మంచి బాండ్ పిల్లవాడితో ఏర్పరచుకొని వాడు ఎక్కడ భయపడుతున్నాడు, ఏ విషయంలో వాడు టెన్షన్ పడుతున్నాడు, బాగా ఎమోషనల్గా ఉంటాడు ఈ టైంలో, అంటే ఇరిటేట్ అయిపోవడం, సరిగ్గా ఇది ఏదో బాధ కంగారు మనసులో పెట్టుకుని ఇలా చేస్తూ ఉంటాడు. కాబట్టి భయాన్ అనే దాన్ని ఓవర్కమ్ చేయించే విధంగా ఉంటూ వీలైనంత వరకు ఉన్నట్లయితే తల్లిదండ్రులతో బాండ్ బాగుంటుంది, ఎగ్జామ్ బాగా రాస్తాడు, అన్ని విధాలుగా కూడా ఈ రకమైన దానివల్ల పిల్లలతో మంచి అనుబంధం అనేది ఏర్పడి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. ఇది